वजीर तालीम सबीता इंदिरा रेड्डी ने रुकन असेंबली बालापुर का दौरा करके बालापुर गणेश की पहली पूजा की। इस मौके पर कमेटी के अरकान, मुकामी बालापुर के बुजुर्गों और सियासी रहनुमाओं ने पूजा में हिस्सा लिया। बादशाह वजीर तालीम सबीता इंदिरा रेड्डी ने मीडिया से बात करते हुए बताया कि खैरताबाद गणेश और बालापुर गणेश को खुसूसी एजाज हासिल है और खैरताबाद गणेश विसर्जन की तरह बालापुर में विसर्जन के दिन भी अकीदतमंद बड़ी तादाद में आते हैं, जिसको मद्देनजर रखते हुए रच्चाकुंडा बालापुर पुलिस की जानिब से सख्त तरीन हिफाजती इंतजाम किए गए हैं। उन्होंने अवाम से गणेश त्यौहार को पुरअमन इख्तिताम के लिए पुलिस का ताउन करने की अपील की है। ప్రతి సంవత్సరం కూడా చాలా గొప్పగా భక్తి శ్రద్ధలతో జరుపుకుని అందరూ కూడా అన్ని వర్గాలు అన్ని మతాల వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యి చేసే కార్యక్రమం ఈ వినాయకుడి పూజలు చేస్తూ ఉన్న సందర్భంలో కరోనా వచ్చిన 2 సంవత్సరాల నుండి కొంత తప్పు చేసుకున్న మరొకసారి భగవంతుని పూజించే అవకాశం కలిగింది। భగవంతుని ముందు ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ దేవదేవుని చూపు అందరి మీద ఉండాలని, ప్రజలందరూ కూడా సుఖ సంతోషంతో ఉండాలని, రాష్ట్రంలో రైతులందరూ సుభిక్షంగా ఉండాలని, రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాం। ఈరోజు ఖైరతాబాద్ వినాయకుడికి ఎంత ప్రతిష్ట ఉంటుందో బాలాపూర్ వినాయకుడికి అంతే ప్రతిష్ట ఉంటుంది। అది నా నియోజకవర్గం కావడం, నేను ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా కావడం అదృష్టంగా భావిస్తున్నా। నా భగవంతుడి దయ వల్ల ఈ నియోజకవర్గానికి సేవ చేసే అవకాశం కల్పించింది। నా నియోజకవర్గంలో బాలాపూర్ వినాయకుడు ప్రతిష్ఠించబడడం అనేది చాలా అదృష్టంగా భావిస్తుంది। ప్రత్యేకత బాలాపూర్ వినాయకుడికి ప్రత్యేకత చెప్పాల్సిన అవసరం లేదు। మొదటి పూజ అందుకుంటాడు, నిమజ్జనం రోజు కూడా మొదటిగా కదిలేది మన బాలాపూర్ వినాయకుడే। ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందరూ కూడా కలిసి